ప్రతి లోక్సభ సెగ్మెంట్లో స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులను అత్యుత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దాం. హైదరాబాద్ ఒలింపిక్స్ వేదికగా మారుస్తాం. స్పోర్ట్స్ స్కూళ్లలో విద్యాబోధన ఉంటుంది. ఫస్ట్ ప్రియారిటీ క్రీడలకే. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ. ఈ వర్సిటీ పరిధిలోకి అన్ని క్రీడా విభాగాలు, శిక్షణ సంస్థలు, నిపుణులైన కోచ్లతో స్టూడెంట్లకు ట్రైనింగ్. దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందుగా తెలంగాణ మారాలని ఆకాంక్ష అంటూ ఒకరు చూస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు యంగ్ ఇండియా పేరు. ఇప్పటికే స్కూల్ యూనివర్సిటీకి యంగ్ ఇండియా పేరు పెట్టామని, స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా యంగ్ ఇండియా పేరు ఖరారు చేసామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా యంగ్ ఇండియా పేరు పెడతామని వెల్లడించారు. యంగ్ ఇండియాకు తెలంగాణ రాష్ట్రం బ్రాండ్గా మారాలని ఆకాంక్షించారు. క్రీడా నైపుణ్యంలో తెలంగాణ ఒక శక్తివంతమైనటువంటి రాష్ట్రంగా గుర్తింపు పొందడానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. సో మొత్తానికైతే స్పోర్ట్స్ పైన కొంత దృష్టి పెట్టినట్టు తెలుస్తూ ఉంది. వాస్తవంగా పెట్టాలి. ఎందుకంటే ప్రతి దేశం కూడా తమ దేశ గర్వ పతాకను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిలపాలంటే అది స్పోర్ట్స్తోనే సాధ్యమైనటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటు ఒలింపిక్స్ ద్వారా ఇటు దేశ చరిత్రను పెద్ద ఎత్తున తీసుకుపోవాలి అంటే ఖచ్చితంగా ఒలింపిక్స్ లాంటి వేదికలు అవసరం. కాబట్టి దానిలో ముఖ్యంగా మనకు క్రీడా పాలసీలో నాసీ రకంగా ఉండడం కావచ్చు, క్రీడలపైన ఆసక్తి చూపకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా భారతదేశం అనగానే కేవలం క్రికెట్ మానియాలో మనం బతుకుతూ ఉంటాం. కానీ క్రికెట్ కాకుండా చాలా రకాల స్పోర్ట్స్ ఉంటాయి. ఇటు చైనా కానీ, ఇటు అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ ముఖ్యంగా అన్ని క్రీడలపైన పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తూ ఉంటాయి. సో ఆ దిశగా భారతదేశం వెనుకబాటు గురి కావడం కూడా పెద్ద ఎత్తున ఈ స్పోర్ట్స్ కూడా కారణం అని చెప్పొచ్చు. సో స్పోర్ట్స్ని పెద్ద ఎత్తున డెవలప్ చేస్తే కనుక, స్పోర్ట్స్లో క్రీడాకారులు నైపుణ్యం గల క్రీడాకారులు తీర్చితే కనుక ప్రపంచంలో మనం కూడా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా ప్రయత్నాలు జరగాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.